గత ప్రభుత్వంలో కొందరు తమ రాజకీయ ప్రాబల్యం కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ల వల్లే వైకుంఠ ఏకాదశి టికెట్ల సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. మరోసారి ఇలాంటి దుర్ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో చెప్పారు. పోయి అక్కడ వ్యాపార కేంద్రంగా తయారు చేశారు. గతంలో దురదృష్టవశాత్తు మొన్న వైకుంఠ ఏకాదశి టికెట్లు జారీ చేసే దాంట్లో తొక్కిసలాటలో కొంతమంది ప్రాణాలు పోయాయి. దానికి తీవ్రమైనటువంటి పశ్చాత్తాపంతో సంతాపం తెలియపరచడమే కాకుండా భవిష్యత్తులో అటువంటి జరగకుండా ఉండాలంటే ఇటువంటి ముఖ్యమైన ఘటనలు టికెట్ ఇచ్చేటప్పుడు ఒకే దగ్గర కౌంటర్ పెట్టే పరిస్థితి కాకుండా అన్ని జిల్లాల్లో ఇస్తే అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. అధ్యక్ష, తిరుమలలో మనకి బ్రహ్మోత్సవాలు ఎక్కువ అధ్యక్ష, అవి చాలా గొప్పగా జరుపుకుంటాం. బ్రహ్మోత్సవాల తర్వాత వైకుంఠ ఏకాదశి ఒకటి బాగా జరుపుకుంటాం. మనకి ఎక్కువ ఒత్తిడి అయితే బ్రహ్మోత్సవాల్లో ఉన్న ఒత్తిడి కూడా రాదు అధ్యక్ష. వైకుంఠ ఏకాదశి మేము తర్వాత ఉన్న డేటా అంతా తెప్పించుకొని చూసాము. దాదాపు 10 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసినటువంటి వాళ్ళు కేవలం 6.5 లక్షల నుంచి 7 లక్షల లోపల అధ్యక్ష. అంటే యావరేజ్ ఎంతమంది అధ్యక్ష? 65,000 70,000 లోపల. ఇది మామూలుగా జరుగుతుంది అధ్యక్ష. ఇవాళైనా తిరుమలకి పోతే 70,000 మంది దర్శనం జరుగుతుంది. కాకుంటే ఆ క్రింద కౌంటర్లు పెట్టడం అనేటువంటిది గతంలో పెట్టలేదు. ఎప్పుడు పోయిన ప్రభుత్వంలో దాన్ని కొంతమంది రాజకీయ క్రీడ కోసరం, రాజకీయ ప్రాబల్యం కోసరం, వాళ్ళ అవసరాలకి నిమిత్తం పెట్టుకున్నటువంటి కౌంటర్లు. అధికారులు తెలుసో తెలియకో ఆ కౌంటర్లను కొనసాగించారు. ఆ కౌంటర్లలో జరిగిన దుస్సంఘటన మాత్రం వైకుంఠ ఏకాదశి ముందు రోజు జరగడం, దాని మీద అందరం పశ్చాత్తాపడడం, దాన్ని మార్పు చేయాలని అందరం ఆలోచన చేయడం. ఒక దఫా ఇటువంటి పొరపాటు జరగకూడదు. మన పొరపాట్ల వల్ల దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళకి ప్రాణాలకి కీడు ఏర్పడకూడదు అనేటువంటి ఆలోచనతో మళ్ళీ దాన్ని అన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అన్ని జిల్లాలకి మీరు అలాట్ చేయకూడదా అని అంటున్నారు అధ్యక్ష. ఇది ఓపెన్ ఆన్లైన్.